పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది దాయాది. కశ్మీర్లోని సాంబా, కథువా సెక్టార్లో డ్రోన్లతో దాడులు చేసింది. పాక్ డ్రోన్ల దాడులను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. చిన్న డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది భారత ఆర్మీ. ముందు జాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో అలర్ట్గా వ్యవహరిస్తుంది. అమృత్సర్, హోషియాపూర్లో బ్లాక్అవుట్ను ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం సమగ్ర స్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. ఆవరి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్ గన్స్ తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దాన్ని దాయాది ఉల్లంఘించడం ఇది రెండోసారి. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 3 గంటల్లోనే కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోసారి కాల్పులకు తెగబడితే పాక్కు తగిన విధంగా బుద్ధి చెప్పే పూర్తి స్వేచ్ఛ భారత ఆర్మీకి ఉందని కూడా భద్రతాధికారులు తెలిపారు. ఈ మేరకు పాకిస్తాన్ కు వార్నింగ్ మెసేజ్ కూడా పంపారు. దీంతో ఆదివారం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడని పాకిస్తాన్ సోమవారం రాత్రి మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. కాగా పాక్ డ్రోన్లను పేల్చేసిన భారత ఆర్మీ అవి చిన్నపాటి డ్రోన్లని, వాటితో ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది. అయితే వంకర బుద్ధి కలిగిన పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో ఆర్మీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పంజాబ్లోని అమృత్సర్, హోషియార్పూర్ జిల్లాల్లో బ్లాక్అవుట్ ప్రకటించింది స్థానిక యంత్రాంగం. ఈ జిల్లాల్లో సరిహద్దు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జలంధర్ పరిధిలోని ప్రాంతాల్లోనూ బ్లాక్అవుట్ ను పాక్షికంగా అమలు చేశారు. పాకిస్తాన్ తో పంజాబ్ 553 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది. సోమవారం సైతం అమృత్సర్ లో సైరన్ శబ్దాలు వినిపించాయి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని అమృత్సర్ ప్రజలకు ఇప్పటికే సందేశాలు పంపించింది స్థానిక యంత్రాంగం. ముందు జాగ్రత్త చర్యగా అమృత్సర్, పఠాన్కోట్, ఫజిల్ఖా, ఫిరోజ్పూర్, టర్న్ తరన్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. అలాగే పఠాన్కోట్, అమృత్సర్ జిల్లాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించారు.